అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి ఈ జీవితము చాలా విలువైంది. జీవితం అనేది గురించి మనిషి మరి పట్టించుకోవడం లేదు. కానీ తాగి 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 ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. బీడీలు కొట్టి 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 మరి లెన్స్ పాడైపోతుంది. ఇలాగా ఒకరిని చూసి ఒకరము తాగడము తినడము, ఇంతే లే జీవితం. 3 నాళ్ళ ముచ్చట కదా, 3 నాళ్ళ ముచ్చట. తాగాల్సిందే. కష్టపడతాడు మనిషి, ఎండకు కష్టపడి 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 డబ్బులు సంపాదించి ఒక దెబ్బకు పోయి బ్రాందీ షాపులో నీవు తాగు నేను తాగు, నీవు తాగు నేను తాగు కదా. తాగే దాంట్లో ఒక పెగ్గు పడక ముందు మాత్రం వాడు పిసినారోడి. పెగ్గు పడిన తర్వాత ఏమవుతుంది? త్యాగవంతుడైపోతాడు కదా. త్యాగవంతుడైతే కోచులో ఉన్న రూపాయలు కూడా తీసి బ్రాందీ షాపుకు పోయి ఇస్తాడు. కడకడకు నోట్లు, 500 నోట్లు కదా. మరి ఇలాగ వంటికి జబ్బు, డాక్టర్కు డబ్బు, ఇంటికి దుఃఖం. అంతే కదా బ్రదర్? ఏం ఫైదా ఉంది చెప్పు? తల్లి గర్భములో మంచిగా వచ్చిన మానవుడు, తల్లి గర్భములో నుంచి మంచి అభియోగాలు తెచ్చుకున్న మానవుడు భూమి మీదికి వచ్చి మావా, గోవా, గుట్కా, తంబాకు, హతిచావు, కాయచావు, హోపూడి, మందు ఇలాగా మా కోసం, నీకోసరం కాదు, మా కోసం. మరి నీ ఉంటాయా? మరి ఇలాగా మానవుడు ఇలాగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే మానవునికి నిర్మించిన వాడు దేవుడు. ఆ దేవుడే సెలవిస్తున్నాడు, మరి పాపము చేయొద్దు, పాపం వల్ల వచ్చు జీవితం మరణము. రోగం వస్తుంది, మరి రోగం వస్తుంది, పాపం వస్తుంది. పాపంలో మనిషి తాగుడులో వ్యభిచారం చేస్తున్నాడు, ఏర్సు తెచ్చుకుంటున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, జైలు పాలైపోతున్నాడు. తాగుడులో అనేకమైన వ్యసనాలు, మరి కుటుంబాలు అన్ని నాశనమైపోతున్నాయి. అందుకే ప్రియులారా, మరి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమే. కానీ పాపం చేయలేని మానవుడు ఎవడు లేడు. ముఖ్యమంత్రి కాంచి ప్రధానమంత్రి వరకు, మరి కింది స్థాయి వరకు అందరూ పాపం చేసిన వారే. ఒక్కరు మరి పుణ్యం చేసిన వారు లేరంటే దేవుని వాక్యం. ఎందుకంటే మన నీతి క్రియలు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని దేవుని వాక్యం తెలుస్తుంది. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన శరీరము కోసము మానవుడు చేయరాని తప్పులు చేస్తున్నాడు, కట్టరాని మరి పడరాని పాటలు పడుతున్నారు. మరి అందుకే దేవుడు మహనీయుడైన 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కోసం తన పరిశుద్ధమైన రక్తం చిందించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నా పరిశుద్ధమైన రక్తం చేత మీరు కడగబడితేనే కానీ పరలోక రాజ్యంలో మరి మార్గం లేదంటున్నాడు. యేసుక్రీస్తు ఒక మతానికో, కులానికో, జాతికో చెందినవాడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి సర్వమానవాళికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు. మరి హిందువుగా చూడొద్దు, మరి అలాగే క్రిస్టియన్గా చూడొద్దు, మరి ముస్లింగా చూడొద్దు, కానీ మనిషిగా చూడమన్నాడు యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం. మనిషిని చూస్తే ప్రేమ, సంతోషము, సమాధానము, నెమ్మది, శాంతి ఉంది. ఎందుకంటే మనిషి ఓర్వలేకపోతున్నాడు. కక్షలు, కార్పణ్యాల చేత కొట్లాడుకుంటున్నాడు, మరి తిట్టుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, ఇలాగా చనిపోతున్నారు మానవులు. ప్రేమ లేనందువల్లే కదండి. ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు పంచిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనందరి కోసం కలవరి శిలువలో రక్తము కార్చిన ప్రేమ. మనందరి కొరకు ఆయన శిలువ మరణము పొందిన ప్రేమ. మనందరి కొరకు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రేమ నిన్ను పిలుస్తుంది, రారమ్మని. మరి సోదరుడా, మరి కష్టపడుతున్నావు, తింటున్నావు, శాశ్వతంగా ఈ భూమి మీద మనం ఉన్నాం. కానీ ఒక రోజు మనం వెళ్ళిపోవచ్చిన వారమే ఉన్నాం. ఎంత స్థిరుడైనా, ఎంతటి మేధావి అయినా ఒక్క రోజు మనం ఈ మట్టి శరీరం వదిలిపెట్టి ఈ ఆత్మ పరలోక రాజ్యం చేరాలంటే ఆయన ఏమంటున్నాడు? మార్గము, సత్యమై, జీవమై ఉన్నాడంటున్నాడు దేవుడు. మరి అలాంటి గొప్ప దేవుడు మరి మనం కనుకొని, మరి ఇది కులం కాదు, మతం కాదు, ఏదో ఒక వర్గానికి చెందినవాడు కాదు, కానీ అందరిని ప్రేమించాడు దేవుడు. అందరిని ప్రేమించి పరలోక రాజ్యం మీదే అని సెలవిచ్చాడు. 20 మందే యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో మనం ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏంటి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ హృదయ శుద్ధితో మనం ఒక్కసారి ప్రభువును మన నోటితో యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకులని మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని మన హృదయం విశ్వసిస్తే మన పాపాలు క్షమించబడి పరలోక రాజ్యం ఇస్తాడు.
దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావు? ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తే నిత్య జీవం ఉందని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. నీ కొరకు ప్రార్థన అండి.